ఇప్పుడు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సస్పెండ్ తర్వాత మనకి ఈ విధంగా అప్‌లోడ్ యువర్ ఐడీ అని అడుగుతుంది. సో, మనకు యాప్‌లో లాగిన్ అయినా లేదంటే ఇలాగ గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అయినా సరే మనకి స్టార్టింగ్ లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి అప్‌లోడ్ యువర్ ఐడీ అని చూపిస్తుంది. ఇక్కడ మనము ఫోటోని అప్‌లోడ్ చేయడానికి అప్‌లోడ్ ఏ ఫోటో అని చూపిస్తుంది. సో, క్యాజువల్‌గా అయితే మనమందరం ఏం చేస్తాము, అప్‌లోడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసుకుంటాము. దాని తర్వాత మన గుర్తింపు కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అది కేవలం ఈ సైజులో మాత్రమే ఉండి మంచిగా దాన్ని క్రాప్ చేసుకొని నీట్‌గా ఉన్న కార్డ్‌ని మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇక్కడ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీదనైతే క్లిక్ చేసినాము. సో, ఎలాంటి కార్డ్ సబ్మిట్ చేయాలి, కార్డ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇంకా ఎలాంటివి టిప్స్‌ని ఫాలో అవ్వాలి అనేది మీకు కావాలి అనంటే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇక్కడ మనము ఐడీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని ఉంటుంది. సో, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మనము అకౌంట్‌ని రికవరీ చేసుకోవాలంటే ఇక్కడ నుంచెల్లి మనము ఏ విధంగా ట్రై చేసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీగా చెప్తాను. చాలా సింపుల్‌గా ఈ ఒక్క చిన్న ట్రిక్‌తోనైతే మీరు 100%గా అకౌంట్‌నైతే రికవరీ చేసుకోవచ్చు. సో, దీనికోసం మీరు ఏం చేయాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కనుక లాగిన్ అయ్యారనుకోండి, లాగౌట్ అయిపోయి మళ్ళీ ఒకసారి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఇదే విధంగా ఐడీ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఇదే విధంగా చూపిస్తుంది మనకి. సో, ఇప్పుడు ఏం చేయండి, ఇదే పేజీ దగ్గర ఉన్న తర్వాత పైన instagram.com అని చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేసి సెర్చ్ అనండి. తర్వాత ఇలా వస్తుంది. స్టార్టింగ్‌దే మనకి ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని చూపిస్తుంది కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి కాంటాక్ట్ అస్ అని చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి దిస్ ఫార్మ్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి మీడియాకి సంబంధించినవి మనకి ఏ ప్లాట్ఫామ్లో మీకు ప్రాబ్లం ఉంది అనేది మనకి 3 ఆప్షన్స్ ఇస్తుంది. అంటే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాము అలాగే థ్రెడ్ ఇవన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్కి సంబంధించినవి కాబట్టి ఇప్పుడు మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ కాబట్టి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ అని అన్న తర్వాత ఇక్కడ మనకి మన అకౌంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయమని చెప్తుంది. సో, ఇప్పుడు మనం అకౌంట్ దేని గురించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది ఇక్కడ అడుగుతుంది కదా. సో, ఇక్కడ మీరు పైన ఇవి కూడా సెలెక్ట్ చేయకుండా లాస్ట్‌ది ఐ వాంట్ టు రిపోర్ట్ అనదర్ ఇష్యూ అంటే పైన మనము డిసేబుల్ గురించి వేయడానికి ఏముండదు. కాబట్టి లాస్ట్ వన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ సో, నెక్స్ట్ దగ్గర ఇక్కడ యువర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది కదా. సో, ఇప్పుడు వాట్ ఆర్ యూ రిపోర్టింగ్ అని అంటుంది. ఇక్కడ ఐ యామ్ రిపోర్టింగ్ అనే దాంట్లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అంటే ఇక్కడనేమో మై సెల్ఫ్ అని పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్, దాని తర్వాత అదే ఈమెయిల్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ కోడ్ అని మీరు సెలెక్ట్ చేయాలి. సో, చాలామందికి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని మేము ఎలా ఎంటర్ చేసుకోవాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ అకౌంట్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. 2 బాక్స్‌లో కూడా మీరు ఒకటే నేమ్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక నేమ్ పర్టికులర్‌గా ఒక 2, 3 వర్డ్స్ తర్వాత మనకి ఇలాగా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, ఇలా ఆరో మార్క్స్ కానీ ఉంటాయి కదా, అక్కడ వరకు మీరు ఫస్ట్ నేమ్ కింద తీసుకోండి. దాని తర్వాతది లాస్ట్ నేమ్ కింద రానివ్వండి. కాబట్టి ఇక్కడ వరకు కూడా మీరు ఈ నేమ్‌ని మొత్తం కూడా ఇలా తీసేసుకోండి. సో, దాని తర్వాత ఇక్కడ ఇందాక చూపించిన కదా, ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకొని రిక్వెస్ట్ కోడ్ అంటే మనకి కోడ్ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మనము కోడ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ అనే దగ్గర 2 బాక్సులు ఉంటాయి. ఆ 2 బాక్స్‌లలో కూడా మీ అకౌంట్‌కి లింక్ అయిన ఒకటే ఈమెయిల్‌ని రాయాలి. స్టార్టింగ్ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్‌గా మళ్ళీ ఒకసారి రీఎంట్రీ చేయండి అని అడుగుతాయి కాబట్టి ఒకటే ఈమెయిల్ అనేది సెకండ్ బాక్స్‌లో కూడా చేసిన తర్వాత చూడండి మనకి రిక్వెస్ట్ కోడ్ అనేది కనబడుతుంది. క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కోడ్ ఎంటర్ చేయడానికి కూడా మనకి ఒక బాక్స్ అనేది వస్తుంది. సో, ఆ కోడ్ దేనికి వస్తుంది అని అంటే ఇక్కడ పైన ఎంటర్ చేసిన ఈమెయిల్కి వస్తుంది. కాబట్టి కరెక్ట్గా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని కరెక్ట్గా చూసి మనము ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెరిఫికేషన్ కోడ్ అనేది మళ్ళీ ఏం చేయాలి, మన జీమెయిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక మనకి కోడ్ ఏమి కూడా రాలేదు. చాలామంది మాకు కోడ్ ఏం రాలేదు అంటారు. మీరు ఇలానే ఎంతసేపు ఉన్నా సరే మీకు కోడ్ రిసీవ్ అవ్వదు. సో, కోడ్ రావాలంటే మీరేం చేయాలంటే పేజీని రిఫ్రెష్ అనాలి. చూడండి, రిఫ్రెష్ అనగానే మీటా ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్తుంది. దీని మీద క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నాకు
కోడ్ వచ్చింది, 6 నెంబర్స్ ఉన్నాయి. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ హెల్ప్ సెంటర్ దగ్గరకు వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఆ కోడ్ని నేను పేస్ట్ చేసేసి నెక్స్ట్ అంటున్నాను. నెక్స్ట్ అనగానే ఇక్కడ మళ్ళీ ఏమంటుంది, కంటెంట్ యూ వాంట్ టు రిపోర్ట్, దేని గురించి రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మన అకౌంట్ యొక్క యూఆర్ఎల్ లింక్ని ప్రొవైడ్ చేయమంటుంది. ఇక్కడ మన అకౌంట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడనేమో మీరు దేనికోసం రిపోర్టింగ్ చేస్తున్నారు అని మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. సో ఇవి రెండు ఎలా రాయాలో కూడా చెప్తాను. సో పర్ఫెక్ట్గా మనము లింక్ ఎలా ప్రొవైడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్దైనా చెప్తాను. ఎందుకంటే చాలామంది దగ్గర ఈ లింక్స్ అనేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసుకుని ఉంటాయి, కానీ లింక్స్ని ఎవరు కూడా సేవ్ చేసుకోరు కదా. సో లింక్ ఎలా ఇవ్వాలి అని అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా స్మాల్ లెటర్స్ రావాలి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా మనం మిస్ చేయొద్దు. మిస్ చేసినాం అనుకోండి అవి రావు. ఇలా రాసిన తర్వాత దీని తర్వాత మీ అకౌంట్ నేమ్ అనేది రావాలి. అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క నార్మల్ నేమ్ కాదు, యూజర్ నేమ్ ఉంటుంది కదా పైన, ఆ యూజర్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. చాలా వరకు ఇన్స్టాగ్రామ్ దగ్గర మనం యూజ్ చేయాల్సింది యూజర్ నేమ్ మాత్రమే ఉంటుంది, అకౌంట్ ఫుల్ నేమ్ కాదు. యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అది కరెక్ట్గా మనకి లింక్ అనేది వస్తుంది. ఒకవేళ లింక్ కరెక్ట్గా లేకుండా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ని కనుక మనం మిస్ చేసామనుకోండి, ఇది రెడ్ కలర్లో ఉంటుంది కరెక్ట్ లింక్ కాకపోతే, అది కూడా మీరు చూసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు వాట్ ఆర్ యూ రిపోర్టింగ్ దిస్ కంటెంట్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ మనము అకౌంట్ రిపోర్టింగ్లో రాయాల్సిన టెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది అయితే మాత్రము మీకు క్లారిటీగా మెంబర్షిప్లో అవైలబుల్గా ఉండే షార్ట్స్లో అయితే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా అంటే వీళ్ళ యూజర్ నేము, నెంబరు, ఈమెయిల్స్ మాత్రమే బ్లర్గా ఉండి మిగిలిన టెక్స్ట్ మొత్తం కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. కావాల్సిన వాళ్ళైతే మాత్రం మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఇక్కడ మనం రాయాల్సిన టెక్స్ట్ ఏంటి అనేది తీసుకోండి. సో ఇప్పుడు మెయిన్గానైతే ఇది టెక్స్ట్ ఏంటి అని అంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అప్లోడ్ యువర్ ఐడి అని అన్న తర్వాత ఎర్రర్ అనే ప్రాబ్లం వస్తుంది కదా. సో ఆ ఎర్రర్ అనే ప్రాబ్లంకి మనము కరెక్ట్గా రిపోర్టింగ్ టెక్స్ట్ ఏం రాయాలి అనేది ఇక్కడనైతే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. సో ఈ టెక్స్ట్ అంతా కూడా మీరు రాసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక అగ్రిమెంట్, దీన్ని మీరు అంతా కూడా పైన మెన్షన్ చేసిందంతా కూడా మీరు కరెక్ట్గా చేశారా, దాన్ని మీరు అగ్రీ చేస్తున్నారా అని అడుగుతుంది. బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అని ఉంటుంది. సో ఇక్కడ సిగ్నేచర్ ఎలా చేయాలి అంటే, మీ ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ నేమో, యూజర్ నేమో ఎంటర్ చేయకూడదు, మీ నిక్ నేమ్స్ కూడా ఎంటర్ చేయకూడదు. మీరు యాజ్ ఈజ్గా మీ గవర్నమెంట్ ఐడి కార్డులో, లైక్ అది ఆధార్ కార్డు కానివ్వచ్చు, పాన్ కార్డు కానివ్వచ్చు, ఓటర్ ఐడి కానివ్వచ్చు, అందులో ఎలా అయితే మీ ఇంటి పేరుతో సహా ఉంటుందో అదే మెన్షన్ చేయండి. ఒకవేళ మీ ఆ గుర్తింపు కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అన్నా సరే కరెక్ట్గా ఆ కార్డులో ఉన్నట్టుగా మాత్రమే మీరు నేమ్ని ఎంటర్ చేయండి. అది కూడా క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్. ఆటోమేటిక్గా మనకి ఆధార్ కార్డులో అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మిగిలిన అన్ని స్మాల్ ఉంటాయి. పాన్ కార్డ్ అయితే మొత్తం కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ఆ ఫాంట్ కూడా మీరైతే కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నేను నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. కరెక్ట్గా మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీరు నేమ్ ఎంటర్ చేశారో లేదో రీచెక్ చేసుకోండి. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అది రీచెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక చాలామంది అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము రిక్వెస్ట్ పంపించినాము, మనకి రిప్లై ఎన్ని రోజులలో వస్తుంది, అది మెయిల్ వస్తుందా లేదంటే అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుందా, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ రిపోర్టింగ్ చేసిన తర్వాత అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీరు ఈ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు 24 అవర్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి. సో ఈ 24 అవర్స్లో కూడా మీకు రిప్లై ఎక్కడ వస్తుంది అని అంటే, ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఇందాక ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తే ఎంటర్ చేస్తారు కదా, ఆ జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఏమైనా లింక్స్ వస్తున్నాయో లేవో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక మెయిల్ వచ్చింది కదా. సో ఇది ఏంటి అని అంటే, ఇప్పుడు మనము రిక్వెస్టింగ్ చేసింది అంతా కూడా ఈ పర్టికులర్గా ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు రిపోర్ట్ చేసి ఇదంతా కరెక్టేనా అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. అది కాదు, మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్స్ ఎలా వస్తాయంటే, యూఆర్ గెట్ బ్యాక్ ఇంటూ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపించి అక్కడ లాగిన్ చేయండి అని మనకి పెద్దగా బ్లూ కలర్లో చూపిస్తుంది. అక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కనుక లాగిన్ అయ్యామనుకోండి అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు కనుక
అకౌంట్ ఓపెన్ చేసుకోమని ఈమెయిల్ రాలేదు. మరి అప్పుడేం చేయాలి? 24 గంటలు మేము వెయిట్ చేసినాము. లింక్ ఏమీ రాలేదు అనంటే అప్పుడు సింపుల్‌గా మళ్ళీ మీరు యాప్ కాకుండా ఇదే గూగుల్ క్రోమ్‌ని ఓపెన్ చేసేసి మీరు ఇన్‌స్టాగ్రామ్.కామ్ అనగానే ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి పేజీ అనేది ఓపెన్ అయిపోతది. ఇక్కడ మీరు పేజీ మళ్ళీ అకౌంట్ లాగిన్ అయిపోయి ఇప్పుడు మీరు ఐడీ కార్డ్ సబ్మిట్ చేయండి. ఐడీ కార్డ్ అనేది ఓకే అయిపోయి ఆన్ ది స్పాట్‌లోనే మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది.